అందరికీ షలోం. షీన్ అనే హీబ్రూ వర్ణమాల యొక్క 21వ అక్షరం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంఖ్య విలువ 300. ధ్వని షీన్ అంటారు. కుడివైపున అక్షరానికి పైన చుక్క వచ్చినప్పుడు షీన్ అంటారు, అంటే SH. మరియు ఆ అక్షరానికి ఎడం వైపున చుక్క వస్తే పైన S అంటారు, అంటే షీన్ అంటే S. అర్థము 1 దంతాలు, 2 స్థిరమైనవి, 3 మార్పు, 4 తిరిగి, 5 సంవత్సరం. ఆలెఫ్ బేత్ యొక్క 21వ అక్షరం షీన్. షీన్ 3 నిలువు వరుసలను సూచించే 3 నిలువు వరుసలను కలిగి ఉంటుంది. ఆ అక్షరం కూడా కిరీటంలా కనిపిస్తుంది. షీన్ యొక్క 3 పంక్తులు మానవుని యొక్క 3 సాధారణ కోణాలుగా అర్థం చేసుకోవచ్చు. కేటర్ సంకల్పం మరియు ఆనందం, తెలివితేటలు మరియు భావోద్వేగాలు. అదనంగా మొత్తం షీన్ ఈ కోణాలలో ఒకదాన్ని మాత్రమే సూచిస్తుంది. 3 పంక్తులలో ప్రతి ఒక్కటి ఆ కోణానికి ఉపరి భాగాన్ని సూచిస్తుంది. కేటర్ అనేది తెలివితేటలకు అతీతంగా ఉన్నది. రాజు యొక్క సంకల్పం మరియు ఆనందం. కేటర్ యొక్క జెమాట్రియా 620. షీన్ను కేటర్గా సూచించినప్పుడు షీన్ యొక్క 3 సాహిత్య రేఖలు లేదా ఛానళ్ల ద్వారా 620 కాంతి కిరణాలు ప్రపంచానికి అందించబడతాయి. ఇది దయ. ఎడమ రేఖ ఇది న్యాయం మరియు మధ్య రేఖ దయ. షీన్ మేధో కోణాన్ని సూచించినప్పుడు 3 పంక్తులు సెఫిరోత్ యొక్క 3 మేధో సామర్థ్యాలను సూచిస్తుంది. కుడి రేఖ ఖోక్మా, ఒక ఆలోచన యొక్క మిరుపు. ఎడమ రేఖ బినా అంటే అవగాహన మరియు మధ్య రేఖ దాత్, జ్ఞానం యొక్క అనువర్తనం. చివరిగా భావోద్వేగాల పరిణామం లేదా మిడ్ డాట్ ఉంది. ఇక్కడ కాలు యొక్క కుడి రేఖ చదరంగం దయను సూచిస్తుంది. ఎడమ రేఖ గివురా అంటే తీవ్రత లేదా క్రమశిక్షణను సూచిస్తుంది మరియు మధ్య రేఖ సెఫిరోత్ దయ లేదా కరుణను సూచిస్తుంది. ఇంకా కాలు యొక్క 3 రేఖలు ప్రపంచం నిలబడి ఉన్న 3 స్తంభాలను సూచిస్తాయి. అంటే ఈ అక్షరానికి 3 రేఖలు ఉండడం అనేది జరిగింది. ఆ 3 కూడా ప్రపంచం నిలబడి ఉన్న 3 స్తంభాలను సూచిస్తుంది. ఆ 3 ఏమిటంటే ప్రార్థన, మంచి పనులు మరియు తోరా అధ్యయనం. షీన్ అక్షరం యొక్క మరొక కోణాన్ని 3 పితరులను సూచిస్తారు. అబ్రహాం కుడి రేఖ చతురస్రం ప్రేమపూర్వక దయ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు, ఎందుకంటే అతను సంపూర్ణ దయను ఇతరులతో సంబంధం ద్వారా బాహ్య దృష్టిని మరియు మంచి పనుల పనితీరును వ్యక్తీకరించాడు. ఇసాకు ఎడమ రేఖ గెవురా క్రమశిక్షణ మరియు తీవ్రత ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది అతను ఆత్మ పరిశీలన చేసుకునేవాడు అని సూచిస్తుంది. స్వీయ శుద్ధి మరియు తీవ్రమైన ప్రార్థనపై దృష్టి కేంద్రీకరించాడు.